హెచ్‌సీ భూములకు సంబంధించి కొంత మేరకైతే ఒక విద్యార్థులకు ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. నిన్న సుప్రీం కోర్ట్ అయితే ఒక స్టే విధించింది. తదుపరి విచారణకు సంబంధించి 10 రోజుల వరకు ఎలాంటి అక్కడ చెట్లు నరికైతే గాని ఏది చెయ్యొద్దని చెప్పేసి సుప్రీం కోర్ట్ అయితే చాలా సీరియస్ వార్నింగ్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత, సామాజిక కార్యకర్త బక్కా జడ్సన్ అని ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. చానా రోజుల తర్వాత హ్మ్. ఏందసలు కనబడతలేరు, మొన్నటిదాకా వినబడతలేరు. ఎలక్షన్స్ ఉంటాయి గదా! ఈ నెలనే హ్మ్. ఇంకేముంది. ఇంత చూస్తున్నారు కదా హిస్టరీ గూడా. ఏం ఆ! జెప్తారు మరి హిస్టరీకి సంబంధించి? యాక్చువల్‌గా అవి ఆధునిక దేవాలయాలు. హ్మ్. యూనివర్సిటీలనేది. అది ఎవరు అమ్ముకున్నా. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ పెట్రోల్ పంపులకు అమ్మిండు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇంకా ఎవరెవరికో దారాదత్తం చేసి ఇచ్చిండ్రు. హ్మ్. మళ్ళా ఇటు అడిక్‌మేట్ సైడ్‌లో మళ్ళా రోడ్డేసి అటో ముక్క అమ్ముదామని చూసిండ్రు. అప్పుడు మనం ఆహ్, తెలంగాణ ఏర్పడ్డాక ఈ భావదరిద్రం ఒకటి మొదలైంది. హ్మ్. అమ్మకాలు, భూముల అమ్మకాలు. ఏ భూములు అసలు అమ్మేంత దరిద్రం ఎందుకు తెచ్చుకోవాలి? బంగారు తెలంగాణ అంటే ఆత్మగౌరవ తెలంగాణ అంటే భూములు అమ్ముకోవడమేనా? ఆర్థిక పరిస్థితి ఇంతగా ఎందుకు దిగజార్చింది? రేవంత్ రెడ్డి ఒక్కడు కాదు. కేసీఆర్‌కెళ్ళి మొదలుపెట్టి కేసీఆర్, రేవంత్ రెడ్డికి 7,00,000 కోట్ల అప్పుతోని అప్పజెప్పిండు. పథకాలు ఇయ్యాలె. పైసలు కావాలె. భూములు అమ్మాలె. ఏదో దుకాణం పెట్టుకుంటారు తెల్లారి. రెవెన్యూ ఎట్లా పెంచుకోవాలి ఆలోచన లేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకొస్తే ఏందనంటే అది నేను ఒక 2 డేస్ బ్యాక్ గూడా ఒక ఇంటర్వ్యూలో నేను జెప్పిన. వాళ్ళకు ఈ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు విద్యార్థులకు ఎవ్వరికి గూడా పోరాటాలు జెప్పాల్సిన అవసరం లే, నడపాల్సిన అవసరం లే, బ్యాకింగ్ జేయాల్సిన అవసరం లే. వాళ్ళ ఫైట్ వాళ్ళు జేసుకున్నంత నెట్‌వర్క్ వాళ్ళకుంటది. హ్మ్. అవన్నీ దాటి ఆ స్టేజ్‌కొచ్చినాక అక్కడికొస్తది. మీకు అందుకనే వాళ్ళన్నీ వినూత్నంగా ఉంటది. 2000ల అక్కడ ఎవ్రీ ఇయర్ 'సుకూన్' అని నడుస్తది. 'సుకూన్' అనేది ఒక టైటిల్ వాళ్ళ ప్రోగ్రామ్. ఇప్పుడుందో లేదో. 'సుకూన్' 2000 అప్పుడు నేను అందులో యాక్టివ్‌గా ఉండే. అంటే 25 సంవత్సరాల క్రితము నడిచింది అందులో. ఇప్పుడేందంటే అందులో చూస్తే మొత్తము చెట్లు దాన్నంతా ఒక అటవీ ప్రాంతం లెక్కుంటది. దాన్ని ఎందుకు అవన్నీ ఎందుకు పెడతా అంటే కొన్ని ప్లాంటేషన్స్ అందులో ఏస్తారు ఇత్తనాలు. కొన్ని చెట్లు పెట్టి వాటిపైన వీళ్ళు దృష్టి పెడతారు. అవి ఎట్లా పెరుగుతున్నాయి? దానికి మెడికేషన్ ఏమన్నా ఉందా? దానివల్ల ఉపయోగాలేముంది? అవన్నీ పెట్టనీకే అన్నీ 100 ఎకరాలు పెట్టనీకి పిచ్చోళ్ళే ఏం పెట్టరు. ఈ యూనివర్సిటీ కాదు. నువ్వు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ అయినా గాని మినిమమ్ 500 ఎకరాలతోని స్టార్ట్ అయితది. హ్మ్. 500 ఎకరాలకెళ్ళి వేల ఎకరాల వరకు ఉంటది. ఇంత జాగెందుకు బిల్డింగ్‌లు ఇంత సరిపోతది గదా! అంటే చదువు లేనోళ్ళు చెప్పగలుగుతారు. చదువొచ్చినోళ్ళకి అది చెప్పలేరు. దాని మీద ప్రయోగాలు జరుగుతాయి కాబట్టి అందులో అంత పెద్దది పెట్టుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జాగా అమ్మే ఆలోచననే ఒక దరిద్రం. హైడ్రా ఇండ్లు కూలగొట్టే దరిద్రం ఎట్లనో, ఇది గూడా ఒక దరిద్రమే ఇది. అసొంటి దాంట్లో చెరువులున్నయి. చిన్న చిన్న కుంటలున్నయి. చెట్లున్నయి. అటవీ సంపదున్నది. అటవీ పక్షులున్నయి. అవన్నిటిని గూడా అమ్మి ఆలోచనొచ్చేటప్పుడు ఎమ్మటే 101% నేను సుప్రీం కోర్ట్‌లో గైడ్‌లైన్స్ ఎట్లిచ్చినా గాని విద్యార్థులు మాత్రం అక్కడ ఫైరింగ్ స్టేజ్ వరకొస్తది. అసొంటి ఉద్యమాలు వాళ్ళు జేస్తారు. రోజు ఇక్కడ రోజుకి విద్యార్థులకు సంబంధించి పేమెంట్ బ్యాచ్ అంటున్నారు. గుంట నక్కలంటున్నాడు ముఖ్యమంత్రి. తప్పదిగ. కొందరు రెచ్చగొడితే రెచ్చిపోతుర్రంటారు. యూనివర్సిటీ విద్యార్థులు ఒకరు జెప్తే ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యేంత ఉంటదా వాళ్ళకు? అంటే ఒకరు బ్రదర్ జెప్తే అట్లా ఉద్యమాలు జేయాలే. అట్లుంటే కొన్ని యూనివర్సిటీలు రేవంత్ రెడ్డికి ఎవరికిస్తే చేపిచ్చు కానీ సెంట్రల్ యూనివర్సిటీస్ నాట్లయితే. హ్మ్. సరే రాహుల్ గాంధీ దీక్ష కూసున్నాడు. మీరు హ్మ్. పైసలిచ్చి కూసోబెట్టిండ్రా రాహుల్ గాంధీ అదే యూనివర్సిటీలో 2 రోజులు దీక్ష కూసుండు కదా! రోహిత్ వేముల ఇష్యూ. రోహిత్ వేములప్పుడు రాహుల్ గాంధీ పైసలిచ్చి కూసుండా? చెప్పండి. రాహుల్ గాంధీకి పైసలిచ్చి మీద కూసోబెట్టిండ్రా? రాహుల్ గాంధీ ఎంబడి కూసున్నోళ్ళు పైసలిచ్చి తీసుకొని కూసున్నారా? 2 రోజులు దీక్ష ఆయన ఎందుకు చేసిండు? అర్థమైందా? పేమెంట్ బ్యాచ్ ఇష్టం వచ్చినట్టు అధికారంలోకి రాంగానే ఒక బాట, ఆర్థిక రేఖ తప్పది. ఆడ వాళ్ళు ఈ యూనివర్సిటీని మాకు గాదు, మా కోసం అందరు నీ లెక్క అమ్ముడు పోతారు. మీ పార్టోళ్ళ లెక్క అమ్ముడు పోతారు అనంటే ఎట్లా చెప్పండి? అందరూ కేసీఆర్‌లు, రేవంత్ రెడ్డిలు గాదు గదా! బుద్ధిమంతులున్నారు, కొట్లాటోళ్ళున్నారు. 100% జీరో డౌట్ పెడతా నేను. సెంట్రల్ యూనివర్సిటీ మీద. అందులో ఒకళ్ళిద్దరు నీ దగ్గర చుట్టూ తిరిగితే ఎవరైనా అమ్ముడు పోతే నాకు తెలవదు గానీ, అందులో ఇయ్యాల ఉద్యమం చేసేటోళ్ళు మాత్రం స్వచ్ఛందంగా చేస్తుంటే ఇది 9 యూనివర్సిటీలు పాకింది ఆల్రెడీ. ఢిల్లీ జేఎన్‌యూ యూనివర్సిటీ పాకింది. ఢిల్లీ యూనివర్సిటీకి పాకింది. పాండిచ్చేరి యూనివర్సిటీకి పాకింది. కేరళ యూనివర్సిటీకి పాకింది. నేను వీళ్ళతోని మాట ఇది నేషనల్ ఇష్యూ అయితది అని నేను ఆల్రెడీ 3 రోజుల కింద హెచ్చరించిన. కరెక్ట్ నేను చెప్పినట్టే అది నేషనల్ ఇష్యూ అయి కూర్చున్నది ఈరోజు. ధృవరాతే దాని మీద ట్వీట్ చేసిండ్రు. నేషనల్ ఇష్యూ అయి కూర్చుంది. ఇయాల జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరువు పోగొట్టుకుంది. జాతీయ స్థాయిలో. మాదొక గ్రూప్ ఉంటది నేషనల్ వైడ్. నేషనల్ లీడర్స్ ఉంటది. నన్ను అందులోకెళ్ళి పార్టీగా సస్పెండ్ అని తీయలేదు.
అందులో కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి మధ్యప్రదేశ్ ఒక ఆయన ఒక కామెంట్ పెట్టింది. ఇది పిచ్చితుకులకు ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా లేకుంటే ఏం ప్రభుత్వం ఉన్నది తెలంగాణలో అని చెప్పేసి ఆడ పెట్టింది. అలా మీనాక్షి నటరాజన్ కూడా ఆ గ్రూప్లో ఉన్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. జాతీయ స్థాయిలో అది అయితుంది అంటున్నారు. మరి ఎందుకు జాతీయ నాయకులు ఇప్పుడున్న కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పందిస్తలేడు, రాహుల్ గాంధీ స్పందిస్తలేదు, ప్రియాంక గాంధీ స్పందిస్తలేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణలో? మీనాక్షి గారు ఇంకొక ఆమె మధ్యప్రదేశ్లో నర్మదా బచావో ఆందోళన ఆమె అరుంధతి రాయ్ వాళ్ళు 3 రోజుల కింద చర్చ జరిగింది, మాట్లాడిండ్రు. వాళ్ళ కోర్సు వాళ్ళు చేస్తుండ్రు. ఉమ్, మొన్న నిన్నటికంటే ముందు రోజు నిన్న దానిపైన బయటకు అయింది. నిన్ననే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ అంటే స్టే ఇచ్చింది దానిపైన. కాబట్టి ఏది ఉన్నా కానీ మరి పార్టీ వాళ్ళు ఎట్లా ఆలోచిస్తూ తెలియదు, కానీ ఇది మాత్రం నేషనల్ ఇష్యూ అయిపోయింది. ఇవాళ జాతీయ స్థాయిలో అయిపోయింది. జాతీయ మీడియా కూడా దీని మీద దృష్టి పెట్టింది. యూనివర్సిటీ ముట్టుకోవడం అంటే ఇప్పుడు ఇది వదిలేసినాం అనుకో, పాండిచ్చేరి యూనివర్సిటీ వాడు అమ్ముతాడు, ఎల్లుండి కేరళ వాడు అమ్ముతాడు, ఇక అందరూ అమ్ముకుంటూ పోతారు. ఇక యూనివర్సిటీ అనేది ఉండదు. కాబట్టి విద్యాలయాల జోలికి పోవడం, ఆ జాగాలు అమ్మాలి అనే ఆ దుష్ట ఆలోచన రావడం మాత్రం దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. ప్రభుత్వం చెప్తుంది, మంత్రులు చెప్తున్నారు అది ప్రభుత్వ భూమి, ముమ్మాటికి కూడా మేము ఒక ఇంచు హెచ్సిఓ భూమి కూడా తీసుకుంటలేము, అది ప్రభుత్వ భూమే అని చెప్పేసి మంత్రులు చెప్తుర్రు, ముఖ్యమంత్రి చెప్తుర్రు, ఆఫీసర్లు చెప్తుర్రు. మరి ఇదైనప్పుడు మరి హైకోర్టు సుప్రీంకోర్టు మరి దాని మీద స్టే ఎందుకు ఇచ్చింది మీద అనుకున్నప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీయే గెలిచింది ప్రభుత్వం కదా. హైదరాబాద్ యూనివర్సిటీ కోర్టులో కూడా నడిచిందంట, లీగల్గా కూడా నడిచిందంట. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఫేవర్గా వచ్చిందంట. ఈరోజు వీళ్ళు అసలు సరే నీకేమున్నా కానీ అది అసలు అమ్మే ఆలోచన నీకు ఎందుకు వస్తుంది? ప్రస్తుతం అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంట్రోల్ ఉంది కదా, ఉండి ఆ భూమి తీసుకొని నువ్వు అమ్మాల్సిన ఆలోచన అంత దౌర్భాగ్యం నీకు ఎందుకు? వేరే జాగాలు మస్తుగానే అమ్ముకోనికి, అది తీసుకపోయి అమ్ముకో. తెల్లాలేస్తే మొన్నదాకా లగిచెల్లం పడబడ్డాడు, ఆడ ఇండస్ట్రియల్ పార్క్ అయింది. మరి ఆ పార్క్ ఏమైందో నాకు తెలియదు, అది అక్కడికే పోయింది. మళ్ళా ఇక్కడ మూసి ప్రక్షాళన కోసం అని ఇక్కడ కొన్ని భూములు ఇల్లుగులో గిట్ట మొత్తం ప్రజా వ్యతిరేకమైన ఆలోచనలు తప్ప, డిస్ట్రక్షన్ ఆలోచనలు తప్ప, విధ్వంసం చేసే ఆలోచనలు తప్ప, కన్స్ట్రక్షన్ దిశగా నిర్మాణ దిశగా ఆలోచన ఎందుకు మాత్రం ప్రజలు పలానా దానిపైన నేను మెచ్చుకోవచ్చు అనే పని ఏం చేసింది చెప్పండి? ఈ 18 ఏళ్ళల్లో ప్రజలు ఏ విషయాన్ని నేను మెచ్చుకోవాలి, పలానా విషయంలో నేను మెచ్చుకోగలుగుతా అనే కార్యక్రమం మీరు ఏమైనా చేసిండ్రా ఈ 18 ఏళ్ళల్లో? చేయలే. 2014 వరకే వెళ్ళి మొదలుపెట్టి ఇయాల్టి వరకు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ప్రజా ఆమోదయోగ్యమైన కార్యక్రమాలు ఏవి చేయలేదు. ఒక బిచ్చమేసుడు తప్ప, వైట్ కాలర్ బెగ్గింగ్, వైట్ కాలర్ గిఫ్ట్లు తప్ప ఈరోజు వాళ్ళు మెచ్చుకోదగ్గ కార్యక్రమాలు ఏవి కూడా ఇయాల్టి వరకు జరగలేదు. నా నీళ్ళల్లో జరగలేదు, నా నిధులలో జరగలేదు, నా నియామకాలలో జరగలేదు. సేమ్ కంటిన్యూషన్. నియామకాలు జరగలేదు మీరంటారు, మంత్రులు చెప్తున్నారు. నియామకాలు ఇద్దామంటే నిరుద్యోగులు ఆపండి బాబు, మేము చదువుకునే గ్యాప్ ఇవ్వండి మాకు అని చెప్పేసి నిరుద్యోగులు వెళ్ళి పెడతారు. అంటే ఇప్పుడు 3 పూటలు ఒకటి ఆకలి అవుతుందని పోతే పొద్దుగాల బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ఒకటేసారి పెట్టిగా మీద అయిపోయింది అంటే నడుస్తుందా? 3 పూటలు పొద్దుగాల ఎంత తినాలో అంత తింటాడు, మధ్యాహ్నం ఎంత, రాత్రి ఎంత తింటాడు. నువ్వు 3 పూటలు ఒకటిసారి పెట్టి నువ్వు తింటలేమంటే వాడు ఎట్లా తింటాడు చెప్పాడు? ఏ పూట పెట్టేది ఆ పూటకు పెట్టాలి. కాబట్టి వీళ్ళు అట్లా కాకుండా 3 పూటలు ఒకటేసారి చేసే ప్రయత్నం. మరి గ్యాప్ ఇవ్వమంటుంటారు, గ్యాప్ ఇవ్వవా? మరి గ్యాప్ ఇవ్వాలి కదా. సెంట్రల్ ఎగ్జామ్ ఉంటుంది, అదే రోజు నువ్వు స్టేట్ ఎగ్జామ్ పెడతావు. మీరు ఆ డేట్లు ఈ డేట్లు కొల్లుడేటట్టు చేస్తావు. ఈ ఎగ్జామ్ ఇంట్లో ఏది గ్రూప్ 1 గ్రూప్ 2కు కనీసం 1 రోజులు కూడా గ్యాప్, ఒక ఎగ్జామ్ ఇంకో ఎగ్జామ్కి మధ్యలో పెట్టావు. డిఎస్సికి డిఎన్సికి మధ్య గ్యాప్ ఇవ్వవు. అంటే వాళ్ళు ఎక్కాలనే ఉద్దేశం. మళ్ళీ ఇవన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ మధ్యలో ఎలక్క 29 జీవో అని. హెచ్సికి సంబంధించి పోతే అసలు ఎందుకు ఇంత రేవంత్ రెడ్డి లగచర్లకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హెచ్సి భూమికి సంబంధించి కూడా ఎందుకు రేవంత్ రెడ్డి ఇంత ప్రభుత్వం పట్టుదలతో ఉన్నది? బ్రదర్, లగిచర్ల భూములు అంటే లగిచర్ల భూములకు లగిచర్ల బాధితులు కొట్టాడతారు. కొంతమంది సోషల్ యాక్టివిటీస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు అంతే. మళ్ళీ మధ్యలో వికారాబాద్ దగ్గర నావీ రాడర్ సెంటర్ కోసం అని అది పెట్టిండ్రు, అక్కడ కొంతమంది సపోర్ట్ చేసిండ్రు. కానీ ఇది అట్లా కాదు, ఇది యూనివర్సిటీ, ఇది మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీ, ఇది దీనికి లింక్స్ నేషనల్ వైడ్గా లింక్ ఉంటుంది. కాబట్టి అంత ఈజీగా ముట్టుకొని నువ్వు అమ్ముకునే అంత సీన్ అంత ఈజీగా చేయలేవు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా పరువు కాపాడుకోవాలంటే బ్రదర్ ఆయనకి ఏం తెలుసు అని నాకు అనుకుంటున్నాను. ఇవాళ ఆయనకి ఏం తెలుసు అన్నట్టుగా ఏం మనవర్తలేడు.
సరే ఆయనకంటే పలానా అనుభవం లేదు. అనుభవం ఉన్న మంత్రులు చుట్టుపక్కల ఉన్నారు కదా! ఎవరి పని మీద వాళ్ళు బిజీగా ఉన్నారు కదా. పొంగిలేటి పని మీద పొంగిలేటి బిజీగా ఉన్నాడు. హ్మ్. ఆయన కాంట్రాక్టర్, ఆయనకేదో వర్క్ తీసుకుంటూ కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అలా డ్యామ్ కట్టియాలి, ఆయన హ్మ్. ల్యాండ్ తీసుకుంటూ అవి డెవలప్ చేయాలి. అదే బట్టి కదా. ఉన్నాడు. శ్రీధర్ బాబు ఉన్నాడు. చాలా సీరియస్ బట్టి మంత్రులు ఫైనాన్స్ పని మీద ఆయన ఉన్నారు. మన కాంట్రాక్టర్లు పోయి మొత్తం ధర్నాలు సెక్రటరీలో చేసి పోయి ధర్నాలు చేసిండ్రు. కాబట్టి ఇవాళ ఎవరిది ఏమున్నది, ఏం సుఖం ఉన్నది, ఎవరి పని మీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వర్క్లలో వాళ్ళు. కాబట్టి ఈరోజు ఈయన వాళ్ళని బిజీ చేసిండు. ఎవరైతే అడగగలుగుతారో వాళ్ళని దూరం పెట్టిండు. ఇవాళ పరువు తీసుకునే పని, ఇయాల్టి వరకు పండుకున్న గాడిదని లేపి దండించుకునే పని పైన ఉన్నాడు. లగిచెరలో దండించుకున్నాడు, గ్రూపులతో దండించుకున్నాడు, ఆ? నీకు మూసి బాధితులతో దండించుకున్నాడు, హైదరాబాద్ బాధితులతో దండించుకున్నాడు. పొద్దుమాపు దండించుకునే పని మీదనే ఉన్నాడు. హైడ్రా అంటే గుర్తొచ్చింది. హైడ్రాని తీసుకొచ్చి మేము చెరువులను కాపాడుతున్నాం, కుంటలను కాపాడుతున్నాం, పర్యావరణ పరిరక్షణ అని చెప్పేసి చాలా గొప్ప చెప్తుంది. మరి ఇక్కడ ఎందుకు ఆ పర్యావరణ పరిరక్షణ, ఆ కుంటలు అదంతా ఏం కనబడతలేదు హెచ్సికి సంబంధించి మరి? బ్రదర్, ఏది చేసినా వాళ్ళకి ఏది లాభంగా ఉంటే అవే చేస్తారు. హ్మ్. ఇక్కడ దీన్ని వెనక ఇది భూమి అమ్ముకుంటుండ్రు, చెరువులు కూడా అమ్ముకుంటారు. వేరే దగ్గర చెరువేనంటే హైదరా పని ఏంటంటే పైన 2 గుల కొడతారు, కింద భయపెట్టిస్తారు. అగ్వకు రూపాయిది 10 పైసలకు కొంటారు. వీళ్ళు దందా చేస్తుండ్రు. అదేగా నడిచేది ఇప్పుడు. ఫైనల్‌గా చెప్పండి. సుప్రీంకోర్టు అయితే స్టే ఇచ్చింది. 10 రోజుల తర్వాత వీళ్ళు కూడా గవర్నమెంట్ ఒక నివేదిక ఇస్తానది. ఎట్లా ఉండబోతుంది? మొన్ననే ఉప ఎన్నికలకు సంబంధించి ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసిండు ముఖ్యమంత్రి. ఉప ఎన్నికలు రావు అని చెప్పేసి. అంటే సుప్రీంకోర్టు కూడా ఏమన్నా ఈ విషయంలో మేనేజ్ చేస్తారా? ఎందుకంటే గతంలో హైకోర్టుకు సంబంధించి కూడా నిరుద్యోగులు చాలా సో పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిండు. కోర్టులను కూడా మేనేజ్ చేస్తుండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి. సుప్రీంకోర్టు మేనేజ్ చేస్తున్నట్టే ఈయనకు బీజేపీ అండదండలు ఉండాలి. హ్మ్. ఆ లెవెల్లో మేనేజ్ అవుతుందంటే, హ్మ్. లేకుంటే మేనేజ్ ఎట్లయితుంది కాదు కదా. అంటే చేస్తానని అడుగుతున్నా. ఈ 10 రోజుల తర్వాత. అది బండి సంజయ్ కిషన్ రెడ్డి మాట్లాడాలి దానిపైన. హ్మ్. ఆయన చేసే అవకాశం మీరు ఏమైనా ఇస్తుండ్రా హ్మ్. అని చెప్పి మీరు మాట్లాడలే. ఇవాళ వాళ్ళు మాట్లాడతలేరు అంటే వాళ్ళ హస్తం ఏదో తిరిగా ఉందనే కనబడుతుంది మనకు నీట్గా. బీజేపీ వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా దీనికి సంబంధించి కొట్లాడుతారు. బాగా కొట్టాడుతుంది, కనబడుతుంది వాళ్ళు కొట్టాడు. కానీ హ్మ్. ఇవాళ నేను ఒకటే అంటున్నా, కోట్లకు కాదు, ఈరోజు ప్రజలు, విద్యార్థులు దేశవ్యాప్తంగా దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఆ అమ్మకాన్ని ఉపసంహరించుకోవాలి, మొండిగా వాదించద్దు. ఇవాళ జనంలో పోయే పరిస్థితి లేదు. ఆల్రెడీ అది అమ్మే ఆలోచన చేయడమే మీరు పెద్ద తప్పు చేసింది. మేము మా భూమి మేము ఇది హెచ్సియు భూమి కాదు, ప్రభుత్వ భూమి అని మేము అమ్మాలని మేము ప్రయత్నం చేసినాము. కానీ ఈరోజు ఇది ఈ భూమి అమ్మనికి వీల్లేదని పౌర సమాజం కోరుకుంది కాబట్టి మేము విత్డ్రా అవుతున్నామని చెప్పి విత్డ్రా అయిపోవాలి. ఏసింది ఒక కమిటీ ఏసింది. ముగ్గురు మంత్రులు కమిటీ ఏసింది. దాంట్లో విచిత్రం ఏందంటే, పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖకి ఇయ్యకుండా దుద్దిల్ల శ్రీధర్ బాబు, బట్టి పొంగులేటికి ఇచ్చారు కమిటీలో చోటు. దుద్దిల్ల శ్రీధర్బాబు, పొంగులేటి, బట్టి విక్రమార్క. బట్టి ఓకే. సరే, అలా బట్టి అనేటోడు శ్రీధర్ బాబు అంటే సరే కొంచెం కొద్ది వరకు న్యాయంగా మాట్లాడతాడు. ఉమ్, బట్టి అనేటువంటి సంగతి అందరికీ తెలుసు కదా. ఈరోజు ఉమ్, 5%, 15% అని ఓపెన్గా కోరేకొస్తుంది. ఉమ్, ఈయననేమో వ్యాపారమే చేయబట్టే. ఉమ్, మిస్టర్ కాంట్రాక్టర్, రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉమ్, కాంట్రాక్టర్ డ్యూటీ చేయబట్టి ఇద్దరు దందాలు చేసేటోళ్ళని పెట్టిండ్రు అందులో. ఉమ్, వాళ్ళు ఏమి ఇచ్చినా కానీ అందులో వేస్తే కొండ సురేఖను, దామోదర్ రాయ నరసింహను, కోమారెడ్డి వెంకరెడ్డినో, ఉత్తమ్ కుమార్ రెడ్డినో అసొంటి వాళ్ళని వేస్తే కొంచెం భయం భక్తితోని రిపోర్ట్ వచ్చేది. ఉమ్. వీళ్ళిద్దరు చాలదా అబ్బా? బట్టి విక్రమార్కకు ఎంత ప్రేమ ఉంది అసలు. బట్టి విక్రమార్క ముందు వరుసలో కూర్చోవాలి దీక్ష చేయొద్దని. ఈరోజు బ్రదరు నేను ఎవరిని అడగా, రాహుల్ గాంధీ యూనివర్సిటీలో వచ్చి దీక్ష కూర్చున్నాడు. యూనివర్సిటీకి వచ్చి కూర్చొని ఈరోజు ఆ యూనివర్సిటీ అమ్ముతా ఉంటే ఆ యూనివర్సిటీ మీరు ఎందుకు మౌనంగా ఉంటుండ్రు? రాహుల్ గాంధీ గారు నోరు తెరవాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారు వెంటనే మీ ప్రభుత్వానికి మనం హెచ్చరించి ఆ భూములకి వెళ్ళి ఉపసంహరించుకోని చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అనుకుంటే అటువంటి డైరెక్షన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇలా మా గ్రూప్లో చూసినా. కాబట్టి ఖచ్చితంగా ఇది రాహుల్ గాంధీ గారి డిస్కషన్ అవుతుంది, ఆపుతాడు అని నేను అనుకుంటున్నా. తగ్గుతాడా రాహుల్ గాంధీ చెప్తారు? రేవంత్ రెడ్డి మొన్ననే చెప్పింది కదా, జేబులు ఇట్లా చేయబెట్టి నా దగ్గర పైసలు లేవు, రాష్ట్రం మేము నడపాలి. పైసలు లేకుండా రాజీనామా చేసి వెళ్ళిపోవాలి బ్రదర్. ఎందుకు ఉండాలి చెప్పు? డబ్బులు ఏంది నీ వల్ల కాకుండా ఎందుకు? ఎవరు వచ్చినా అంతే కదా, రేవంత్ రెడ్డి వచ్చినా అంతే. వదిలేసి అట్లా ఎందుకు ఉంటుంది బ్రదర్? దానికి ఉండే పద్ధతిగా బ్రదరు, ఉమ్, మీరు డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి మీరు ఈరోజు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇయాటి కూడా రాబడి వచ్చేంత పిక్చరు ప్రభుత్వానికి ఉన్నది. నీవు ఐఆర్బీకి రింగ్ రోడ్ ఇచ్చినప్పుడు వ్యతిరేకించినావు. నిన్నటికెళ్ళి మొన్న 1వ తారీఖున మళ్ళీ ఛార్జీలు పెంచారు. అంటే ఇవాళ రోజుకు 3,000 కోట్ల 3 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది.
అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు దాదాపు 500 రిజిస్టర్డ్ కంపెనీలు ఉన్నాయి. నువ్వు 4కే ఇచ్చినావు. 500కి ఇస్తే 500 కోట్లు. నువ్వు రాబడి పెంచుకునే ఆలోచనలు చాలా ఉన్నాయి బ్రదర్. చాలా మార్గాలు ఉన్నాయి. అవన్నీ నువ్వు ఆ పక్కన పెట్టేసి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఎప్పంచలో కొట్టాడితే మొన్న తీసేసిండ్రు వాళ్ళని. చెప్తుండగా ప్రతి మీటింగ్ లో చెప్తుండు ఆదాయం పెంచడం పేదలకు పంచడం అని చెప్పేసి చెప్తున్నాడు గొప్ప. ఏడ పెంచుతాను రబ్బా. ఇప్పుడు హైదరాబాద్ దెబ్బ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయా? గిఫ్ట్ రిజిస్ట్రేషన్ తప్ప నీకు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ డిస్ట్రిబ్యూషన్ ఇవి తప్ప ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్ మొత్తం మూటపడేపా.